కృష్ణుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఈ గోపాల బాలురు గోపకాంతలు నందాదులు అందరూ యజ్ఞం చేశారు. అలాగే పాయసాన్నాలు వండారు, తీసుకొచ్చారు, గోవర్ధనం మీద పోసేశారు. కృష్ణుడు చక్కగా వీళ్ళందరితో కలిసి ఆ గోవర్ధనానికి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆవులు దూడలు అన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎక్కలేని వాళ్ళు బళ్ళెక్కారు, ఎక్కగలిగిన వాళ్ళు నడిచెడుతున్నారు. చక్కగా పాటించిగాన విద్యా పాటవమున తేరుదిక్కి బహుతానములన్ పాటల పాడిరి విరోధి పాటనుడనుచున్ పాటల గంధులు పాటల పాడిరి విరోధి పాటనుడనుచున్. వాళ్ళు ఆ గోపకాంతలందరూ ప్రదక్షిణం చేస్తూ కృష్ణుడి మీద పాటలు పాడుతున్నారు. అందరూ చక్కగా సంతోషంగా ప్రదక్షిణం చేస్తున్నారు. ఆవులు ప్రదక్షిణం చేస్తున్నాయి, ఎద్దులు దూడలు అన్నీ వెడుతున్నాయి. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగిల మెరసి ధేనుగణము మెల్లన నడిచన్. పెద్ద పెద్ద మూపురాలు. ఆ ఎద్దు నడుస్తుంటే ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది అది. ఆ ఎద్దులు దూడలు తోకలెత్తి చెంగు చెంగున గెంతుతూ అందరూ ప్రదక్షిణం చేస్తున్నారు. చెప్పాడు కదూ, వినుడీ శైలము కామరూపి మనలను రక్షించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు కలులను భంజించు అనుకంపాతిశయంబు చేసి మన పైనంచున్ సగోపాలుండై మన జక్షుండు నమస్కరించి గిరికిన్ మందారు మందారుడై. తానే ఆ గోవర్ధన పర్వతానికి అధిష్టాన దేవతగా ఉండి అవన్నీ తింటూ కనబడ్డాడు. తానే కృష్ణుడిగా వీళ్ళందరిలో కలిసిపోయి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఇంద్రుడికి వార్త వెళ్ళింది, నీకు చెయ్యరట ఇంద్రయాగం, ఇక గోవర్ధన గిరికి చేస్తారట వాళ్ళు యాగం అని. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఉద్యత్ సంపద నమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్ వడిన్మీరు మీ విద్యుద్బల్లులు కప్పి తాడనములను వేధించి సద్యో మృత్యువు పొందరాల్గురియుడీ శౌర్యం బభార్యంబుగన్. ఆ పుష్కళావర్తక మేఘాల్ని పిలిచి వాటికి వేసినటువంటి గొలుసులు విప్పేశాడు. విప్పేసి మీరందరూ వెళ్ళండి, పెద్ద పెద్ద గర్జనలతో మెరుపులతో పెద్ద పెద్ద పిడుగులతో అక్కడ వర్షాన్ని కురిపించండి. ఆ పెద్ద పెద్ద రాళ్ళు వడగళ్ళు పడిపోతుంటే గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద, ఆవులు దూడలు మనుష్యులు అక్కడికక్కడ చచ్చిపోవాలి. వాళ్ళకి బాగా పొగరెక్కింది. పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరిదంభోడిదరున్ పురంధరుననున్ పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసిపోయినది పో కృష్ణుండు ప్రేరేపగన్. పెరుగులు నీతులు తాగి ఒళ్ళు కొవ్వి నాకు యజ్ఞం అక్కర్లేదని చెప్పి గోవర్ధనానికి చేస్తున్నారు. వెళ్ళి చంపి అవతల పారేయండి వడగళ్ల వానతో అన్నాడు. వెళ్ళి పుష్కళావర్తక మేఘములు బ్రహ్మాండమైనటువంటి వాన. ఆవులు దూడలు అన్నీ ఎక్కడొక్కడ పడిపోతున్నాయి, మూరలెత్తి అరుస్తున్నాయి. గోపకాంతలు గోపాల బాలురు, కృష్ణ నువ్వు చెప్పావు మాకు ఆపదొచ్చింది అందరూ. వాళ్ళు ఏదొచ్చినా కృష్ణుడినే పట్టుకుంటారు. వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారలు నీ యానము నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఈ ఉరుములేమిటి, ఈ మెరుపులేమిటి, ఈ పెద్ద పెద్ద గర్జనలేమిటి, వడగళ్ళేమిటి, ఆవులు దూడలు అందరూ పడిపోతున్నారు, కృష్ణ రక్షించన్నారు.